హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులపై పోరాటం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే చలో విజయవాడ ఉపాధ్యాయుల ఆగ్రహ జ్వాలలు, కూటమి సర్కార్పై భగ్గుమన్న నిరసన. రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి ఇచ్చినటువంటి హామీలను విస్మరించడంపై ఉపాధ్యాయ సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఏపీయూటీఎఫ్ పిలుపు మేరకు రేపు జూలై 7న చలో విజయవాడ పేరుతో మహాధర్నాకు సిద్ధమవుతున్నాయి. ఈ ధర్నాల్లో తమ సమస్యల పరిష్కారం కోసం గళమెత్తుతున్నాయి. సో ఉపాధ్యాయుల ప్రధాన ఆవేదనలు, హామీల విస్మరణ. సో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు అనేక అధికారంలోకి వచ్చిన హామీలను ఇచ్చింది. సో అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాత కూడా నెరవేర్చలేదు ఇచ్చిన హామీలనని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. బోధనేతర పనులతో వేధింపులు. విద్య బోధనతో పాటు బోధనేతర పనులను ఉపాధ్యాయులపై మోపి వేధిస్తున్నారని, ఇది విద్యా నాణ్యతను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక లబ్ధి నిరాకరణ. ఐఆర్‌పీఆర్‌సీ ఇంటీరియం రిలీఫ్ ప్రకటించకపోవడం, కొత్త పే రివిజన్ కమిషన్ నియమించకపోవడంపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. డిఏ బకాయిలు. 4 డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సరెండర్ లీవ్లు, ఎన్‌క్యాష్‌మెంట్. సరెండర్ లీవ్ నగదీకరణను నిలిపివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేవా నిబంధనల వివక్ష. ప్రభుత్వంలోని అన్ని మేనేజ్మెంట్ల ఉపాధ్యాయులకు ఒకే రకమైన సర్వీస్ నిబంధనలు తెస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయకపోవడంపై నిరసన తెలుపుతున్నారు. హైస్కూల్ ప్లస్లలో నిర్వీర్యం. గత ప్రభుత్వం ప్రారంభించిన హైస్కూల్ ప్లస్లను పూర్తిగా నిర్వీర్యం చేసి అక్కడి పోస్టులను సర్ప్లస్ చేసి గ్రామీణ బాలికలకు ఉన్నత విద్యను దూరం చేశారని ధ్వజమెత్తారు. ఆరోగ్య బీమా సమస్యలు. తాము ఆరోగ్య బీమా చెల్లిస్తున్నప్పటికీ సకాలంలో వైద్య సేవలు అందించలేకపోతున్నారని అయితే మండిపడుతున్నారు. కారుణ్య నియామకాలు. సర్వీస్లో ఉంటూ మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను చేపట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఏపీయూటీఎఫ్ ఆందోళన కార్యక్రమాలు. ఏపీయూటీఎఫ్ చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎన్ వెంకటేశ్వర్లు ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలపై ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తీరును నిరసనగా ఆగస్టులో జిల్లా స్థాయి ఆందోళనలు చేపట్టిన స్పందన లేదని అయితే అందుకే రేపు చలో విజయవాడ పేరుతో మహాధర్నా నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. ధర్నాకు సంఘీభావం. ఏపీయూటీఎఫ్ తలపెట్టిన ఈ యొక్క చలో ధర్నా కార్యక్రమానికి పలు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గడ్డం సుధీరు, స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాడిశెట్టి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి తుమ్మినేని చంద్రశేఖరరావు, ఇక శాస్త్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్, ఈ సంఘాలన్నింటినీ వేర్వేరు ప్రకటనలో ఏపీయూటీఎఫ్ ఆందోళనకు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలోని ఉద్యోగులకు సంబంధించిన ఐఆర్, డిఏ మరియు ఇతర పెండింగ్ బకాయిల డిమాండ్లను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. చలో విజయవాడ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం ఒత్తిడి తేవాలని ఉపాధ్యాయ సంఘాలు సంకల్పించాయి. ఈ ధర్నా ఉపాధ్యాయుల ఐక్యతను చాటి చెప్పి వారి డిమాండ్లను ప్రభుత్వం సీరియస్గా పరిగణించేలాగా చేస్తుంది అని అయితే ఆశిస్తూ ఉన్నారు అంతా.